హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ డెలివరీ తర్వాత మనము ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలైతే సి సెక్షన్ డెలివరీ తర్వాత ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ యాపిల్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి ఈ యొక్క ఫైబర్ కంటెంట్ ఏంటంటే మనకి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ప్లస్ మనకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో విటమిన్ సి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి యాపిల్ తీసుకోవచ్చు. సో ఇంకా ఈ ఫైబర్ కంటెంట్ విటమిన్ సి ఉన్నవి ఏంటంటే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, ఇవన్నీ కూడా మనకి విటమిన్ సి అండ్ ఫైబర్ ఉంటుంది. సో ఇవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే అరటి పండ్లు, సో డెలివరీ తర్వాత అరటి పళ్ళు కూడా తీసుకోవచ్చు సి సెక్షన్ డెలివరీ తర్వాత. సో చాలామంది బేబీకి నంజు వస్తుంది తినొద్దు అని చెప్తూ ఉంటారు, కానీ అట్లా ఏముండదు. బేబీకి బాగా విపరీతంగా జలుబు ఉన్నప్పుడు మట్టుకే మనము కొన్ని సందర్భాలలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఫ్రూట్. కానీ నార్మల్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా బనానా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో పొటాషియం ఉంటుంది, ఇది మనకి శక్తిని పెంచుతూ ఉంటుంది అన్నమాట. అలాగే బెర్రీస్ అన్నమాట. సో ఇవి ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. సో ఇది కూడా మనకి హెల్త్కు మంచిది. అలాగే నారింజ, ఈ నారింజలో విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్ ఏంటంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కివి పండ్లు, అలాగే బొప్పాయి, జామ పండ్లు, వీటన్నిటిలో కూడా విటమిన్ సి ఉంటుంది. సి సెక్షన్ డెలివరీ తర్వాత ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క బొప్పాయి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ బొప్పాయి తినొద్దు, కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ బొప్పాయి తీసుకోవచ్చు. సో ఇది మనకి పాలు ఇంక్రీజ్ చేస్తుంది, ప్లస్ మనకి ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా ఉండడానికి, అలాగే ఫైబర్ ఉండడం వల్ల మనకి ఈజీగా మోషన్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే సో ఐరన్ కంటెంట్ కలిగిన ఫ్రూట్స్ అవి ఏంటంటే సో దానిమ్మ, అంజీరా. సో వీటి రెండిట్లో కూడా మనకు ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఐరన్ కంటెంట్ మనకు బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది, కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. సో ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.